నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్తే మహాదేవ. మహాదేవ, ఈ ఉద్యోగం చాలా వరకు కూడాను బీటెక్లు చేసేస్తున్నారు, డాక్టర్స్ అయిపోతున్నారు, అయినప్పటికీ కూడా జాబ్ రావటం లేదు వాళ్ళకి. సో జాబ్ రావాలి అంటే నిజంగా జాతక పరంగా ఏమైనా దోషాలు ఉంటాయా? ఈ ఉద్యోగానికి కూడా మనం జాతకం చూస్తామా? ఎందుకు చూడము? ఉద్యోగం దగ్గర నుండి ఆరోగ్యం నుంచి అన్ని జాతకం ద్వారానే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు మేషరాశి వారు ఉన్నారు. నాకైతే ఏం తెలియదు కదా విషయం, జనరల్గా చెప్తున్నా. మేషరాశి ఉదాహరణకు ఆ అక్షరము ఆ ఈ ఊ ఏ అంటే ఓన్లీ అనిలు, అశోకు, అర్జును ఇలాంటి పేర్లు, లక్ష్మి, లవను, లా అక్షరాలతో ఉండేటువంటి వారు వీరందరికీ కూడా ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులలో ఉన్నారు. అవునా కాదా కామెంట్ చేయొచ్చును 100%. ఈ పేర్లతో మొదలైనటువంటి వారు. నెక్స్ట్ రీసెంట్గా ఆల్రెడీ జైన్ అయిపోయారంటే వాక్షరం, వంశీ, వసంతు, వర్షిణి, వాక్షరం. ఈమె ఉంది కదా యాంకర్ చేస్తుంది, అయ్యో వర్షిణి. ఇప్పుడు అంటే చెప్తున్నా, ఈ వాక్షరం పేర్లతో ఉండేటువంటి వారందరికీ కూడా 6లు తలగబోతున్నాయి కమింగ్ సూన్లో. ఇక ఆల్రెడీ ఇప్పుడు ఏదో న్యూస్లో నిన్ననో ఇవాళ చూసాను నేను రిపోర్టు, మన సోషల్ మీడియాలో కొంత వికృత చేష్టలు, ఆ యొక్క లైక్ ఇన్స్టాగ్రాములలో ఇంత అమౌంట్ కట్టి ఎంటర్ అయిన వారికి అని ఇంకా అమౌంట్ కట్టాలి, ఏదో సంథింగ్ ఒక పోలీస్ రిలేటెడ్ కానీ లేదా ఒక కేసు రిలేటెడ్ గానీ వెళ్ళబోతున్నది. అంటే వారి వారి పరిస్థితి దృష్ట్యా వాక్షరం బాగాలేదు, ఇది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వా వి ఊ వే ఉదయ్ కానీ ఏదైనా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటే హా అక్షరం, హాసిని, అదేవిధంగా హర్షిత, వీరికి ఉద్యోగానికి సంబంధించినటువంటి స్ట్రెస్సులు. అటు పిమ్మట మళ్ళీ చూసుకుంటే నా నీ నూనె అక్షరాలు, పాక్షరం కూడా బాగాలేదు, పా పీ పూ పే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వీళ్ళందరికీ ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు, వ్యాపారానికి సంబంధించిన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్గా జా అక్షరము, జా, జీ, జూ, జే, దాని తర్వాత సా, సి, సూసే, వీళ్ళందరూ కూడా అంటే నేను జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. ఇంకా బాక్షరం అంటే మన బాలకృష్ణ కావచ్చు, అందాక కూడా మనం చెప్పుకున్నాం. అంటే నేను అనేది ఏమిటి అంటే 100కు 200% ఉద్యోగానికి సంబంధించినటువంటి అధిపతి శనైశ్వరుడు. శనికి సంబంధించింది వారి వారి జన్మజాతక రీత్యా 10వ స్థానంలో ఉంటే ఒక చోట ఉండనివ్వడు. 7వ స్థానంలో ఉంటే ఆ 7వ స్థాన అధిపతులు కానీ దశ అంతర్దశలు వచ్చినప్పుడు కానీ ప్రదేశ మార్పు చేసేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తులారాశి వారికి కమింగ్ సూన్లో ప్రదేశ మార్పు ఉండబోతున్నది. తులారాశి వారు ఎవరైనా అంటే రారి, రూరే, ప్రమోదు, ప్రదీపు, ప్రశాంత్, రమేష్, రేణుక, రంజిత్ ఈ పేర్లతో ఉండేటువంటి వారికి ఉద్యోగంలో ఎస్కోడ్ ఎక్కనబడబోతున్నారు కమింగ్ సూన్లో, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా. అంటే అట్లా ఉంటుంది ఖచ్చితంగా కూడా. వారి వారి జన్మజాతక రీత్యా 5వ భావంలోనో, 12వ భావంలోనో, 9వ భావంలోనో, 10వ భావంలో శనేశ్వరుడు ఉంటే జాబ్ రిలేటెడ్ కష్టాలే పడతారు. సో అప్పుడు మనం ఏమిటి, మన జన్మజాతక రీత్యా శనేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అనేది మనం పర్ఫెక్ట్గా తెలుసుకొని, ఆ శనేశ్వరుడు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటో మనం తెలుసుకొని దానికి సంబంధించినటువంటి శాంతి పరిహారాలు చేసుకోవడం ద్వారా తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. సో ఆ విషయము చెప్పేవాళ్ళు కొన్ని 100,000 మంది ఉన్నారు, పర్ఫెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు డాక్టర్లు చాలా మంది ఉన్నారు. ఇందులో అంతెందుకు, ఒక జస్ట్ ఒక మెడికల్ షాప్ వారే ఇగో ఈ ట్యాబ్లెట్ వేసుకొని నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పి వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద వాళ్ళు ఒక ట్యాబ్లెట్ ఇస్తే తక్కువ అయ్యేటువంటి వారు ఎంతమంది లేరు? అవునా కాదా? ఒక ఆర్ఎంపీ జస్ట్ వచ్చి ఒక ఇంజెక్షన్ ఇస్తే తక్కువ అయ్యేది ఎన్నో రోజులు ఉన్నాయి. ఒక ఎండి దగ్గరికి వెళ్ళినా కూడా జబ్బులు తక్కువ కాని పరిస్థితులు ఉన్నవి, కొందరికి తక్కువ అయ్యే పరిస్థితులు ఉన్నవి. చెప్పలేం కదా. నేను చెప్పేది ఒకటే, సబ్జెక్ట్ ఉండేటువంటి వారితో మనము మన యొక్క జాతకాన్ని చెప్పించుకోవడం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది కనుక తప్పకుండా అది 100% అది వారికి యోగాన్నే ఇస్తుంది. కనుక ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేవారు ప్రతి శనివారం కూడా రావి చెట్టు కింద దీపారాధన చేసుకోవాలి. ఓం వషత్కరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవాలి, లేదా ఓం ఘృని సూర్యాయ నమః అనే మంత్రాన్ని అయినా చదువుకోవాలి. అదేవిధంగా ప్రతి శనివారము వారి శక్తి కొలది అన్నదానం, ఒక్కరికే కావచ్చును, లేదా పక్షులకు ఆహారము, కుక్కలకు ఆహారము, ఇలా చేసుకోవడం ద్వారా తప్పకుండా ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే, మనకు ఉద్యోగంలో స్ట్రెస్ ఉన్నా,
ఉద్యోగం మారాలి అని అనుకునేటువంటి ఆలోచనలున్నా, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా తప్పకుండా శనివారము శనైశ్వరునికి దీపారాధన, అదేవిధంగా గురువారము ఎల్లో రిలేటెడ్ అంటే అరటి పండ్లు, దోసకాయ, ఎల్లో కర్చీఫ్స్ కావచ్చును, స్వీట్స్, చాక్లెటు, ఏదైనా మన శక్తి మేర శర్కరలో కొంత పుట్నాలు కలిపి దేవునికి నివేదన చేసి ఒక నలుగురికి పంచిపెట్టినా చాలు. ఓకే, నోరు తీపి చేయాలి. మీరు ఎంతమంది నోరు తీపిని చేస్తున్నారో తప్పకుండా మీకు ఉద్యోగము అనేటువంటిది అతి శీఘ్రంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే, కనుక వ్యక్తిగత జాతకం అల్టిమేట్. జాతకంలో గురువు శని వచ్చినప్పుడు, రాహుకేతు పీరియడ్ వచ్చినప్పుడు ఉద్యోగంలో అవకతవకలు, మార్పులు, గుడ్ నేమ్స్ ఉంటాయి. గురువు వచ్చినప్పుడు పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అబ్బా నువ్వు సూపర్ చేస్తున్నావు, నువ్వు ఎక్సలెంట్ అన్నవారే శనేశ్వరుడు కానీ రాహుకేతు కానీ వచ్చినప్పుడు ఇతను ఏం లేదు, వేస్ట్, ఇతను ఎంత కష్టపడ్డా కూడా మాకు రిజల్ట్ ఏం లేదు, ఇతన్ని తీసేయాలనుకుంటున్నాం అని చెప్పి వేరేటోళ్ళతో చెప్పడము మీ చెవున పడుతుంది. అంటే మీతో కూడా అనరు, అంటే ఆ విధంగా ఉంటుంది. ఏదేమైనా మనము చేసుకునేటువంటి కర్మ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత అబద్ధాలు ఆడితే, జాబును ఎంత తిట్టుకుంటూ ఆ ఉద్యోగం చేస్తే ఉండడం కష్టం. మనం ప్రేమగా పనియే ప్రత్యక్ష దైవము అనే విధంగా మనం మన పనిని ప్రేమించి దానిని 100% దాన్ని ఎఫర్ట్ పెట్టి చేసుకుంటే మాత్రం ఎందుకు పోతుంది ఉద్యోగం. ఓకే, సో చూసారు కదా, మీ ఉద్యోగంలో మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీ జాతకరీత్యా మీకు ఎలాంటి ప్రభావం వల్ల ఆ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది క్లియర్ కట్గా చూసి మీకు మంచి సొల్యూషన్ అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ గురూజీ. మహాదేవ్.